కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమని కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ అయింది. ఎందుకంటే మనం చూస్తున్నాం జూబ్లీ హిల్స్ లో ఈ అరాచకానికి అదే కారణం. పక్క నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఎలాంటి నోటీసులు లేకుండా సోదాలు జరపడం దానికి ఇదే కారణమని తెలుస్తుంది. ఎందుకంటే ఓటమి భయంతోనే జూబ్లీ హిల్స్ లో ఓడిపోతామనే భయంతోనే రేవంత్ రెడ్డి ఈ సోదాలకు ఉసిగొల్పినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైట్ ద్వారా అందిస్తారు. లివిల్, దేశ చరిత్రలోనే ఒక ఉప ఎన్నికల్లో 15 కార్నర్ మీటింగ్లు పెట్టినటువంటి సీఎం రేవంత్ దేశ చరిత్రలోనే మొదటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇదంతా చూస్తుంటే జూబ్లీ హిల్స్లో ఓటమి భయంతోనే ఈ ఎన్నికలు ఈ విధంగా ఉసిగొల్పుతున్నాడా? అటు అక్రమ కేసులు, ఇటు 15 కార్నర్ మీటింగ్లు పెట్టడం, దీని అంతటినీ చూస్తే ఏమనిపిస్తుంది? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఓటమి భయం కంటే ప్రభుత్వానికి ముప్పు ఉంది. ఇందులో ఓడిపోతే ప్రభుత్వానికి కావచ్చు, తన పదవికే కొంత ఇబ్బందికరంగా మారే పరిస్థితులు ఉందని తాజాగా వారంతా గ్రహించారు. అందుకోసమే ఎన్ని అడ్డదారులైన దొక్కాలే, ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో గెలిచి మన పదవులు మనం కాపాడుకోవాలి. ప్రభుత్వం ఏంది, ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వం ఉంటే మనం బాగుపడతాం, ప్రజలు బాగుపడితేంది, ప్రజలతో ఏమైతే మనకేంది అనే ఆలోచనలో వాళ్ళ కాంగ్రెస్ స్పష్టంగా పనిచేస్తుంది. ఇవాళ ఒక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు చేకూర్చాలంటే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వానికి ఒక చురుకంటించాలని చెప్పేసి ప్రజలంతా భావిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఎన్ని అడ్డదారులను దొక్కాలి ఖచ్చితంగానే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. కనుకనే ఇవాళ ఒక దేశంలో నాకు తెలిసి ఎవరు కూడా ఉప ఎన్నికల్లో ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రచారం చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. కానీ ఇవాళ అవన్నీ ముఖ్యమంత్రి హోదాను పక్కన పెట్టి తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కోసమే ఇవాళ గల్లీ గల్లీ తిరుగుతూ ప్రతి ఇంటిని తడుతూ ఓటర్ని అడుగుతున్నాడు. అది కూడా దొంగ హామీలు చెప్పి. గత ఎన్నికల్లో ఏ విధంగా అయితే దొంగ హామీలు, అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిర్రో, హామీలు ఇవాళ అమలు చేయాలని చెప్పేసి నిలదీస్తున్న తరుణంలో, ఈ నేపథ్యంలో నిలదీస్తే ప్రజల నుంచి వస్తున్న ప్రతిస్పందననే ఇవాళ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అలజడి అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అలజడి నేపథ్యంలోనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీపై అక్రమ కేసులు, అక్రమ సర్చ్ వారెంట్లని ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇవాళ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక జరుగుతుంది. ఇది హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ఉప ఎన్నిక. పక్కన అంటే హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ఉప ఎన్నిక జరిగితే మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో ఉన్న కుక్కటిపల్లిలో ఒక ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు ఇంట్లో సోదాలు. అంటే ఇది పూర్తిగా అప్రజాస్వామికం. కనీసం కూడా ప్రజాస్వామ్యంలో సర్చ్ వారెంట్ నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ ఇచ్చి వారికి మీ ఇంట్లో మాకు అనుమానం ఉన్నాయి, మీ ఇంట్లో పలాన్ ఉందని చెప్పేసి ప్రధానంగా వారికి నోటీస్ ఇచ్చి ఆ నోటీసు ప్రకారం అక్కడ సెర్చ్ చేస్తారు. కానీ ఎలాంటి సెర్చ్ వారెంట్ లేదు, ఎలాంటి నోటీస్ లేదు. డైరెక్ట్గా వారి ఇంట్లో లేని సమయంలో వారి ఇంటికి వెళ్ళి అలజడి సృష్టించి ఇది ఒక భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఒక కుట్రలు పడినట్లు కూడా ప్రధానంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఆరోపణ ప్రకారమే దాదాపు 4-5 గంటలుగా అడావిడి చేసినప్పటికీ ఏ ఒక్క రూపాయి దొరకకపోవడంతో చివరికి వెనుదిరిగిన పరిస్థితి వల్ల జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన ఉప ఎన్నికల తనిఖీలని చెప్పుకోవచ్చు. రవీందర్రావు దాంట్లో పెడితే మర్రి జనార్దన్ రెడ్డి కీలకంగా పనిచేస్తున్నారు. ప్రధానంగా వారికి కొంత వెసులుబాటు ఉంది, కొంత మెజారిటీ వచ్చే స్థానాల్లోనే ఈ తక్కెలపల్లి రవీందర్రావు కావచ్చు, ఇటు మర్రి జనార్దన్ రెడ్డి ఇద్దరు కూడా పనిచేయడంతో వారిద్దరిని టార్గెట్ చేయాలి. వారిద్దరిని టార్గెట్ చేస్తే మిగతా వారు కూడా భయపడతారు. భయపెట్టడంతో కొంత మనకు సజావుగా అవుతుంది అనే ఆలోచన, ఒక దుర్మార్గమైన ఆలోచన చేశారని చెప్పేసి కూడా చెప్తే, అందుకే మర్రి జనార్దన్ ఇంట్లో కూడా ఇదే విధంగా దాడులు చేశారు. దాడులు చేసి కేవలం ఒక కంప్లైంట్ ఏదైతే ఒక పంచనామా రాసిచ్చారో అందులో ఏమీ దొరకలేదు, మేము వచ్చి చూసాము, తిరిగాము, పోతున్నామని చెప్పారు. అంటే పూర్తిగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ జూబ్లీ హిల్స్ లో గెలవబోతుంది. గెలిస్తే మన ప్రభుత్వానికి ముప్పు వాటిల్తుంది, ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతాయి, రోజు రోజు మనకు దినదిన గండమే అవుతుందన్న ఆలోచనలోనే ఈ విధంగా చేశారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. అందుకు అనుగుణంగానే వాళ్ళు చేశారు. మరోపక్క ఇవాళ అక్కడ పోలీసులతోటి దాడులు చేపించి ఇతర డివిజన్లలో డబ్బులు పంపకాలు చేయాలనే ఆలోచన కూడా ఉన్నట్లు వాళ్ళ ప్రభుత్వంలోని కొంతమంది చెప్తున్నారు. అంటే పూర్తిగా ప్రభుత్వం, పోలీసులు ఇతర అధికార దుర్వినియోగానికి పాల్పడి వాళ్ళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన దాడి చేపిస్తుంది, నాయకుల ఇళ్లలో సోదాలు చేపిస్తుంది. పూర్తిగా ఇవాళ ఈ ప్రభుత్వం ఓటమి అంచున ఉన్న నేపథ్యంలోనే గెలుపు కోసం అడ్డదారులు దొక్కుతుంది. ఎన్ని అడ్డదారులు దొక్కినా గెలిచేది ఇక్కడ కారు గుర్తు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ఏ తప్ప ఇంకోటి కాదని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది.
ఏదేమైనప్పటికీ వాళ్ళ అడ్డదారులు తొక్కడం అటు ముఖ్యమంత్రి కావచ్చు ఇటు ప్రభుత్వానికి కొత్తేమి కాదు. గతంలో కూడా అన్ని అడ్డదారులు తొక్కే అధికారంలోకి వచ్చిర్రు. వాళ్ళ అధికారంలోకి వస్తే ఎక్కడికక్కడ నిలదీయడంతో ఇవాళ మరొకసారి ఈ దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఇటు ప్రజల నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తే కొంత వెనక్కి తగ్గుతారనే ఆలోచన తప్ప ఇంతకు మించింది ఇంకోటి లేదు. ఏదేమైనప్పటికీ ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా ఎగురుతుందని చెప్పేసి మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఖరాఖండిగా చెప్తుంది. మరి కాసేపట్లో కేటీఆర్ రోడ్ షో కూడా ప్రారంభం కానుంది కుమార్.